బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఈ సమీక్ష జరుగుతోంది. గత 10 రోజులుగా పార్టీ నేతలతో వరుస సమీక్షలు నిర్వహించిన మీనాక్షి నటరాజన్ పార్టీ నేతల అభిప్రాయాలను సీఎంతో చర్చిస్తున్నట్లుగా సమాచారం. ఇక మీనాక్షి నటరాజన్ సీఎం భేటీకి సంబంధించి డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చూస్తున్నాం వరుసగా సమావేశాలు అయితే నిర్వహిస్తూ వచ్చారు మీనాక్షి నటరాజన్. మొత్తంగా సీఎంతో భేటీ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. భేటీ ముగిసిందా? భేటీలో ఏ అంశాలు ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది సునీల్? ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గత వారం రోజులుగా ఆమె పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. ఎమ్మెల్యేలు అదేవిధంగా గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో ఆమె ముఖాముఖిగా కూడా మాట్లాడారు. వాళ్ళకున్నటువంటి సమస్యలను ఇటు పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు కావచ్చు, ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా ఆమె ఈ మధ్య కాలంలో పార్టీ నియమించినటువంటి ఇన్ఛార్జీలు ప్రధానంగా మండల స్థాయి మండల కమిటీలు కావచ్చు, జిల్లా కమిటీలకు సంబంధించి ఇన్ఛార్జీలు నియమించారు. ఆ ఇన్ఛార్జీలతో కూడా ఆమె మాట్లాడారు. వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ నేపథ్యంలో సీఎంతో మీనాక్షి నటరాజన్ కాసేపటి క్రితమే సీఎం నివాసానికి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డితో కూడా భేటీ అవుతున్నారు. వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ని ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్థాయికి వెళ్ళట్లేదనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. దీనికి సంబంధించి పార్టీ నేతలు ఏం సమాధానం ఇచ్చారు ఏంటి అనేది కూడా ఆమె సీఎం కి వివరించబోతున్నారు. అంతేకాకుండా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఎంపీ మల్లు రవిపై ఫిర్యాదు చేశారు. ఆ అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇంకా నిన్న గాంధీ భవన్ లో ఆలంపూర్ కు చెందినటువంటి నేతలు మల్లు రవిపై మీనాక్షి నటరాజన్ కి ఫిర్యాదు చేశారు. సమీక్ష సమయంలో ఆయన బీఆర్ఎస్ నేతలకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ బిల్లులు ఇప్పిస్తున్నారు, వాళ్ళ నుంచి కమిషన్లు తీసుకుంటున్నారు అనేది ప్రధానంగా మల్లు రవిపై కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణగా ఉంది. ఆయనపై ఇప్పటికే ఏఐసీసీ కూడా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే మల్లు రవిని ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా నియమించింది. ఆయనపై ఇటువంటి ఆరోపణలు రావడం సంబంధించి మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి. మరి మల్లు రవిపై యాక్షన్ తీసుకుంటారా, లేకపోతే ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా సీఎం కూడా అనేది చూడాలి. ఆయన నాగర్ కర్నూలు ఎంపీగా కూడా ఉన్నారు. మల్లు రవిపై వస్తున్నటువంటి ఆరోపణలను మీనాక్షి నటరాజన్ కూడా సీరియస్ గా తీసుకుని సీఎంతో డిస్కస్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇంకా కూడా కొంతమంది నేతలకు సంబంధించి ఫిర్యాదులు కూడా అందినట్టు తెలుస్తా ఉంది. వాటన్నిటినీ సీఎంతో భేటీలో ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఇక కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం కూడా మీనాక్షి నటరాజన్ కి వినతి పత్రం ఇచ్చారు. ప్రధానంగా దళిత ఎమ్మెల్యేలు తాము చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము, పార్టీ కోసం పనిచేస్తున్నామని చెప్పేసి వాళ్ళు వినతి పత్రం ఇచ్చారు. ఆ అంశంతో పాటు ఇంకా కూడా కొంతమంది ఇండివిజువల్ గా కూడా మంత్రి పదవుల కోసం మంత్రి పదవి అంశానికి సంబంధించి మీనాక్షి దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలన్నిటినీ ఆమె సీఎంతో డిస్కస్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. గత కొద్ది రోజులుగా ఆమె వరుసగా సమీక్ష సమావేశాలు చేస్తున్నారు. మండల స్థాయి నేతల నుంచి మొదలుకొని ఎంపీ ఎమ్మెల్యేలు మంత్రుల వరకు కూడా ఆమె మాట్లాడారు. ప్రధానంగా ఎమ్మెల్యేలు తీసుకొచ్చినటువంటి అంశాలు ఏంటి, మండల స్థాయి నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం, ప్రభుత్వ కార్యక్రమాలు క్షేత్రస్థాయికి వెళ్ళకపోవడానికి గల కారణాలు, ఇవన్నిటిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ని సీఎం కి వివరించి రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడమే కాకుండా నేతల మధ్య సఖ్యతకు సంబంధించి కూడా సూచనలు చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇంకా కూడా ఇరువురు మధ్య భేటీ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.